హాయ్ ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అలీ. నేను డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎస్పెషల్లీ మేల్ సెక్షువల్ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, లో స్పర్మ్ కౌంట్ మరియు లో లిబిడో, ఈ ప్రాబ్లమ్స్ మనం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాము. అయితే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్న సమస్యల్లో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది. దాన్నే శీఘ్రస్ఖలనం అని చెప్పేసి మనం తెలుగులో అంటూ ఉంటాము. అయితే ఈ శీఘ్రస్ఖలనానికి దీన్ని మనం ఎలా మనం మనకై మనమే అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఎలా చేసుకోవచ్చు అన్న దాని గురించి నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో మొదటిగా ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే సెక్స్లో పాల్గొన్నప్పుడు అతి త్వరగా వితిన్ ఫ్యూ సెకండ్స్ ఆర్ ఫ్యూ మినిట్స్లోనే ఇజాక్యులేషన్ అనేది జరిగిపోవడం, అంటే వితౌట్ ఎనీ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండానే సెక్స్లో మీరు విత్డ్రా అయిపోవటము. సో దీన్నే మనం ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అని చెప్పేసి మనం అంటాము. సో ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ ఉన్న ప్రాబ్లం ఉన్నవారు దీన్ని మనం ఎలా సెల్ఫ్గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. మొదటిగా మనం చూసుకుంటే దీన్ని మనం 3 రకాలుగా మనం కేటగిరైజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎట్లా ఉంటుందంటే మైల్డ్, మోడరేట్ మరియు సివియర్ కండిషన్, అంటే 3 కండిషన్స్లో దీన్ని మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. సో మొదటగా మైల్డ్ కండిషన్స్లో ఏం జరుగుతుందంటే, ఒక పర్సన్ 3 నిమిషాల కంటే కూడా తక్కువలో సెక్స్లో పాల్గొనగలిగితే దాన్నే మనం మైల్డ్ కండిషన్, అంటే 3 నిమిషాల లోపటే ఇజాక్యులేషన్ అనేది జరిగిపోవటం, స్ఖలనం జరిగిపోవటం, దీన్నే మనం మైల్డ్ కండిషన్ అని చెప్పేసి అంటాము. 2 నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో స్ఖలనం జరిగితే దీన్ని మోడరేట్ కండిషన్ అని చెప్పేసి మనం అంటాము. అదే 1 నిమిషము లేదా 1 నిమిషం కంటే తక్కువ వితిన్ సెకండ్స్లో స్ఖలనం జరిగితే దాన్ని మనం సివియర్ కండిషన్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. సో మనం సెల్ఫ్గా ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ని మనం డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మన క్లినిక్లో దీనికి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో మన క్లినిక్ వచ్చేసరికి డాక్టర్ అలీ సెక్షువల్ హెల్త్ క్లినిక్, ఇది మన చిలకలగూడలో నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. కింద మీకు డిస్క్రిప్షన్లో మీకు అడ్రస్ అనేది చూపిస్తుంది. సో నేను ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్కి నేను టెక్నిక్స్ చెప్తాను. ఆ టెక్నిక్స్ మీరు పాటించగలిగితే మీరు ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ సమస్యని కొంతవరకు మీరు అవాయిడ్ చేయొచ్చు. సో ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ టెక్నిక్స్ ఏంటంటే, దీంట్లో మొదటగా మనం చూసుకుంటే స్టాప్ అండ్ హోల్డ్ టెక్నిక్ అని చెప్పేసి ఉంటుంది. సో స్టాప్ అండ్ హోల్డ్ టెక్నిక్ అంటే ఏంటంటే, సో ఎప్పుడైతే మీరు క్వైటస్లో పాల్గొంటారు, అంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇజాక్యులేషన్ జరుగుతుంది అన్న టైంలో వితిన్ ఒక 2 లేదా 3 సెకండ్స్ బిఫోర్ మీ ఇజాక్యులేషన్ని మీరు కంట్రోల్ చేయగలగటం. ఎప్పుడైతే మీరు కంట్రోల్ చేయగలుగుతారో సో ఇజాక్యులేషన్ అనేది జరగదు. సో ఈ టెక్నిక్ని మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఎప్పుడైతే మీరు ఈ టెక్నిక్ని ఫాలో చేయగలుగుతారో ఆటోమేటిక్గా మీ ఇజాక్యులేషన్ పీరియడ్ అనేది పెరుగుతుంది. సో ఇది బాగుందని చెప్పేసి మీరు ఎక్కువగా చేస్తూ ఉన్నారనుకోండి, ఫర్దర్గా ఇట్ మే కన్వర్ట్ ఇంటూ ది రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అది రెట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అనేది అది వేరే టాపిక్ మళ్ళీ. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వండి, ఓకేనా? సో దీంతో పాటుగా మీరు ఇంకో టెక్నిక్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇప్పుడు మనం స్టాప్ అండ్ హోల్డ్ టెక్నిక్ మనం చెప్పాం కాబట్టి, ఇప్పుడు స్క్వీజ్ టెక్నిక్. ఈ స్క్వీజ్ టెక్నిక్లో ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మీకు ఇజాక్యులేషన్ జరుగుతుంది అన్న టైంలో మీరు జస్ట్ మీ పినైల్ టిప్ని కొంచెం లైట్గా హోల్డ్ చేసి దాన్ని కొంచెం మీరు హోల్డ్ చేయగలిగితే సో ఇజాక్యులేషన్ అనేది జరగకుండా ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, మీ ఇజాక్యులేషన్ టైం అనేది పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇలాంటి మీరు టెక్నిక్స్ని ఫాలో అయితే మీ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ అని కంట్రోల్ చేసుకోవడానికి మనకి చాలా వరకు మనం న్యాచురల్ వేలో చూసుకుంటే డైట్ థెరపీ ఉంటుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ ఉంటుంది, తర్వాత స్లీప్. సో ఇవన్నీ మీరు కరెక్ట్గా చేయగలిగితే మీ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ని మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ప్రీమెచ్యూర్ ఇజాక్యులేషన్ శీఘ్రస్ఖలన సమస్యలతో బాధపడే వాళ్ళు ఎవరైనా సరే మన క్లినిక్ వచ్చి మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దీంట్లో మైల్డ్ మరియు మోడరేట్ మరియు సివియర్ కండిషన్, ఈ 3 కండిషన్స్లో ఎవరైనా సరే బాధపడే వాళ్ళు ఉంటే మన క్లినిక్లో సంప్రదించవచ్చు. సో నేను మీ డాక్టర్ అలీ. సో ఎస్పెషల్లీ మెన్స్
హెల్త్ గురించి నేను ట్రీట్మెంట్స్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. बड़ा एंटरटेनमेंट वाला आ गया बिजी सेंटर लोगों का ली ఏమే సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.